హే గైస్, వెల్కమ్ టు సాయి తేజస్ యూట్యూబ్ ఛానల్. ఏంటి సాయి లేకుండా నేనున్నారని షాక్ అవుతున్నారా? ఏం లేదు, యాక్చువల్లీ ఈరోజు సాయి బర్త్డే. నైట్ 2 చిన్న సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నాం మేము యాక్చువల్లీ. అండ్ మెయిన్ ఓవర్ సాయికి పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే పవన్ అండ్ ఈశ్వర్, సాయి బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు యాక్చువల్లీ చెన్నైలోనే ఉంటారు. వాళ్ళకి కాల్ చేసి ఇలా బర్త్డేకి మీ ఇద్దరిని మేము సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాం అనగానే ఇమీడియట్లీ దే సెడ్ yes we will come అనేసి. సాయికి అస్సలు ఐడియా లేదు దట్ పవన్ అండ్ ఈశ్వర్ ఇక్కడికి వచ్చారు, బర్త్డే సెలబ్రేషన్స్ లో ఉంటున్నారు అనే విషయం అస్సలకి తెలియదు సాయికి. యాక్చువల్లీ సాయి స్లీప్ సైకిల్ ఎలా ఉంటుందంటే లైక్ ఎవ్రీడే నైట్ 10 or 10:30 పడుకునిపోతాడు అండ్ నెక్స్ట్ మార్నింగ్ 6 or 7కి లేచేస్తాడు ఇంకా. సో ఈ మధ్యలో ఏం జరిగినా సరే అస్సలు లేయడు, పక్కన భూకంపం వచ్చినా ఏమైపోతున్నా సరే లేయడు నిద్రలో నుంచి. సో 2 ఏం చెప్పి లేకపోతే మాకు అర్థం కావట్లేదు. అసలు సాయి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయనే విషయం కూడా తనకు ఐడియా లేదు, బికాస్ ఏం చెప్పాలి మేము. సో నేను కార్తిక్ ఏం చేసామంటే ఒక ప్రాంక్ చేస్తున్నాం. ఏమని లైక్ ఏం చెప్పినా సరే సాయి లేయడని చెప్పి మాకు ఫుల్ కాన్ఫిడెన్స్. సో నవ్యకి ఇలా హెల్త్ ఎమర్జెన్సీ ఉంది, రారా పిలుస్తుంది, ఆ పిల్ల ఏడుస్తుందంట అనేసి ఇలా చిన్నగా ప్రాంక్ చేసి లేస్తాడనే విషయం నాకు గట్టిగా నమ్మకం, నాకు కానీ కార్తిక్ కానీ ఎవరికైనా సరే. సో ఇది ప్రాంక్ చేసి లేపి తీసుకొద్దాం అనేది అనుకున్నాం. చూడాలి సక్సెస్ఫుల్లీ ఇది అవుతుందా లేదా అనే విషయం. వచ్చాక అండ్ బయట వాళ్ళు కేక్ అవన్నీ పెట్టేసి రెడీగా ఉంటారు. మొత్తం సెటప్ రెడీ అయిన తర్వాత నేను, ఈశ్వర్ అండ్ పవన్ ముగ్గురం కలిసి ఎంట్రీ ఇస్తాం. ఐ హోప్ దిస్ విల్ హ్యాపెన్. అండ్ సాయి రియాక్షన్ చూడాలి, చూసాక ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాడో చూడాలి. అఫ్ కోర్స్ పవన్ అండ్ ఈశ్వర్ వచ్చారు అంటేనే ఇంకా ఫుల్ హ్యాపీ సాయికి. హోప్ఫుల్లీ చూడాలి రియాక్షన్స్ ఎలా ఇస్తాడు ఏంటో అనే విషయం. అండ్ బర్త్డే వీడియోస్ అండ్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనే విషయాలన్నీ కూడా మీకు సాయి షేర్ చేస్తారు. లెట్స్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు సాయి. పక్కన హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు గల్లీ రాకెట్లు, టెలివిజన్ గెట్స్ కి మొక్కే వీళ్ళ ఈ చిల్లుల ప్యాకెట్లు. సుతా పుసలు సొంటే మాటలు తిండికి తిమ్మ రాజులు, పంటే లేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు. సుడు హీరోలు ఒట్టి బుట్టర కానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తాయి కోతులు, వీళ్ళు గాని జపం చేస్తే దూకి చేస్తాయి కొంగలు. ఊరి మీద పడ్డారంటే ఊరేసుకుంటాయి వాచిలు, వీళ్ళ కళ్ళు వడ్డాయంటే మిగిలేది ఇంకా కోచిలు. పాకిస్తాన్ కైనా పోతారు ఫ్రీ వైఫై చూపిస్తే, బంగ్లాదేశ్ కైనా వస్తారు బాటిల్ ఇప్పిస్తే. గెలరంగా బొంగరం లెడతాడు బొంగరం, వీళ్ళని గెలికినోని బతుకు చూస్తే భయంకరం. దీనికి బతుసే కామ్ ఖరాబ్, రాత్రి కాముసి నీంద్ ఖరాబ్, వీళ్ళని బాగు చేద్దామని చెప్పి వాళ్ళని చూడంగానే నిజంగా షాక్ అయిపోయాను. అసలు లోపల నుంచి అలా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుకుంటా పవన్ ఈశ్వర్ నవ్య అలా వస్తుంటే అసలు ప్యాక్ అయ్యింది. యాక్చువల్లీ నేనైతే 11:30కి అలా పడుకుండిపోతా. నిన్న నేను 11:30కి పడుకుంటే 12కి నన్ను లేపి ఒక ఎమర్జెన్సీ ఉంది అది ఇది అని చెప్పారు. అసలు ఏమైందో అర్థం కాల. సరే అని చెప్పి లేచి వెళ్తే అక్కడికి టేబుల్ పెట్టి మొత్తం సెట్ చేశారు. షాక్. ఆ రోజు నైట్ బాగా లేట్ అయింది కాబట్టి పొద్దున్నే లేగడం కష్టమైంది. సో కొంచెం లేట్గా లేగడం వల్ల ఇక్కడ ఏంటంటే టెంపుల్స్ చాలా త్వరగా మూసేస్తారు.
సో దానివల్ల 11కి ఆ టైంలో 10:30, 11కి ఆ టైంకి మూసేశారు. క్లోజ్ చేయగానే మేము వెళ్ళి బయట నుంచి కొంచెం దండం పెట్టుకున్నాం. వెళ్ళాం కదా టెంపుల్ వరకు, సో దండం పెట్టుకొని బయటకు వచ్చేసి షాపింగ్ చిన్నగా చేసుకొని ఈవినింగ్ అందరం కలిసి ఇలా టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళాం కదా, శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది. అలా దర్శనం చేసుకొని బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. అప్పటికే ఇంకా ఎక్కువ అవుతుందేమో అని చెప్పి చిన్నగా వర్షం తుప్పట్లు పడేటప్పుడే బయటకు వచ్చేసి వెళ్ళేదారిలో నవ్య ఒకసారి ఇలా బయటికి వెళ్దాం అని చెప్పి, ఏదో నాకు అసలు ఏం చెప్పాలా, బయటికి వెళ్దాం అని చెప్పి పిలిచారు. సరే వెళ్దాం అని చెప్పి వెళ్ళాం. నేను, కార్తిక్, నవ్య వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే నాకు మళ్ళీ సర్ప్రైజ్ గిఫ్ట్ చేశారు. అవి ఒకసారి చూడండి. చూసారు కదా, ఆ డ్రాయింగ్ గిఫ్ట్ అస్సలు ఆ సెట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గిఫ్ట్. దాంతోపాటు అంతేకాకుండా నా కోసం స్పెషల్గా స్వీట్ చేసింది. చాలా థ్యాంక్స్. ఇంకా అందరం కలిసి డిన్నర్ ప్లాన్ చేసాం రెస్టారెంట్లో. ఇక్కడ మా దగ్గర ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం. బాయ్స్ అందరం 20 మెంబర్స్ దాకా వెళ్ళాం. ఆ తర్వాత పీజీకి రాగానే మళ్ళీ బాయ్స్ అందరు కలిసి మళ్ళీ ప్లాన్ చేశారు కేక్ కటింగ్. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ కేక్ కటింగ్ అయితే. సో ఫైనల్గా నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో స్పెషల్ సర్ప్రైజెస్కి మీకు, నవ్య అండ్ టీమ్, మీ అందరికీ చాలా థ్యాంక్స్.